అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి. ఈనాడు జరుగుతున్నటువంటి యూరియా విధానం మీద రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా రైతాంగాన్ని ఆందోళన పరిచేటటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళు నిబ్బరంగా వాళ్ళు చేసుకున్నటువంటి వ్యవసాయాన్ని సజావుగా నడిచేటట్టుగా రాజకీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కూడా గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత ప్రభుత్వం చెప్పేది ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల ఇంపోర్టెడ్ యూరియాని భారతదేశం తీసుకోలేకపోతూ ఉంది. రష్యా, ఇరాన్, ఇరాక్, ఓమన్ అటువంటి దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కావచ్చు, లేదు రెడ్ సీ ట్రాన్స్పోర్ట్కి అవకాశం లేని పరిస్థితులు ఉండటం మూలాన నౌకాయానం ద్వారా పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు, లేదు దేశీయంగా తయారయ్యేటటువంటి యూరియా కర్మాగారాలు, ఉత్పత్తి చేసే కర్మాగారాలు అన్నీ కూడా వివిధ కారణాలతోటి ఉత్పత్తి ఆగిపోవటం కావచ్చు. గత 4 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఒక పక్క 70% 70% సప్లై చేయాల్సినటువంటి చైనా భారతదేశానికి యూరియా పంపకపోవటం కావచ్చు. ఈ కారణాల వల్ల భారత ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు అలాట్ చేసినటువంటి ప్రతి సంవత్సరం ఇవ్వగలిగేటటువంటి ఇస్తున్నటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. ఆ భారత ప్రభుత్వం చేతగానితనం కావచ్చు, లేకపోతే పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, లేదు కాళ్ళు రాష్ట్రాల మీద నిర్లక్ష్యం కావచ్చు. నాకు తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. తెలంగాణ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారత రాష్ట్రాలకు కొంత ఎక్కువ ఇబ్బంది ఉంది. ఉత్తర భారతదేశంలో వాళ్ళకు కొద్దిగా తక్కువ ఇబ్బంది ఉండొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని రాజకీయంగా కూడా వాళ్ళు వివక్ష చూపుతున్నారని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు వాస్తవాలను పక్కన పెట్టి ఈ జియో పొలిటికల్ రీజన్స్ చెప్పకుండా చైనాతో ఉన్నటువంటి రాజకీయ సంబంధాలకి బయటపెట్టకుండా ఇంపోర్టెడ్ యూరియాని తెచ్చుకోలేక దేశవాళీ తయారయ్యేటటువంటి ఉత్పత్తిని ఉత్పత్తి చేయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, దేశ రైతాంగాన్ని బాధ పెట్టేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా రాజకీయ పరంగా ముసుగేసుకొని రాష్ట్రాలని బదనాం చేయాలనో, రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం వాళ్ళ యొక్క అవివేకం అవ్వచ్చు, మూర్ఖత్వం కావచ్చు, లేకపోతే చాదస్తం కావచ్చు. కానీ ఇటువంటి చాదస్తాలతోటి, ఇటువంటి మూర్ఖత్వాలతోటి మీరు రాజకీయ పార్టీలని బలపరుచుకోలేరు, రాజకీయంగా ఎదగలేరు, రాజకీయంగా గెలవలేరు. కాబట్టి దయచేసి నేను అధికార పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి విజ్ఞప్తి, వాస్తవాలు బయటపెట్టండి. అప్పుడు రైతులు దానికి ఆల్టర్నేటివ్గా ఏం చేసుకోగలగాలో చేసుకోగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీరు చేతులు ఎత్తేసామని చెప్పగలిగితే దాన్ని మేము రైతులు కాళ్ళు గడ్డం పట్టుకొని ఆల్టర్నేటివ్గా ఏం చేయగలగాలో అది చేసుకోగలుగుతాం. మీరు ఏదీ చెప్పకుండా మార్చి నుంచి పదే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దగ్గర ఒక యూరియా కోసం ప్రతి నెల అడిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర అధికారి ఢిల్లీలోనే కాపురం పెట్టి రోజు ఉదయం సాయంత్రం మీ యొక్క కార్యదర్శుల దగ్గర, మీ అధికారుల దగ్గర తిరిగేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒక మంత్రిగా నేను కూడా 2 సార్లు మంత్రిని కలవటం జరిగింది. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత గత్యంతరం లేక పార్లమెంట్లో మా పార్లమెంటు సభ్యులు అల్లరి చేసి, ధర్నా చేసి, గొడవ చేసి సభను స్తంభింపజేస్తే నిన్న మొన్న కొంతవరకు అష్యూరెన్స్ ఇచ్చారు. అది కూడా మాకు రామగుండం నుంచి రావాల్సినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఈ నెలలో రావాల్సినటువంటి 60,000 అందుట్లో మీరు ఇస్తున్నది 28,000, ఈ రోజుకి వచ్చింది 10,000. కాబట్టి ఈ నెలాఖరికి మాకు మీరు ఇవ్వాల్సినటువంటి ఆగస్టులో కేటాయించినటువంటి యూరియాని
ఎక్కడి నుంచి అయినా సరే, అది బళ్ళారి కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి అయినా సరే తెలంగాణకు పంపించమని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం. ఈరోజు కూడా మళ్ళీ నడ్డా గారిని, మా పార్లమెంటు బృందాన్ని, నాయకత్వాన్ని మొత్తాన్ని మళ్ళీ కలవమని చెప్పాం. 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి నీ అష్యూరెన్స్లో కేవలం 10,000 టన్నులే మా దగ్గరికి చేరటానికి ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకా మాకు ఈ నెల మినిమం ఒక 60,000 కావాలి. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం, పార్లమెంటు సభ్యుల యొక్క ఇచ్చినటువంటి అష్యూరెన్స్నైనా సరే మీరు దాన్ని సక్రమంగా మాకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పి నడ్డా గారికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నేను వాస్తవ పరిస్థితిని కూడా వాళ్ళ దృష్టిలో పెట్టాను. సార్ కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారికి, అయ్యా మీరు ఏప్రిల్లో 1.7 మాట ఇచ్చారు, ఇచ్చింది 1.21, మేలో 1.6 ఇచ్చారు కానీ మీరు ఇచ్చింది 88, జూన్లో 1.7 ఇచ్చారు ప్లాను ఇస్తామని, కేవలం 98 ఇచ్చారు. అదేవిధంగా జూలైలో 1.6 ఇచ్చారు, కేవలం 1.43 మాత్రమే మాకు వచ్చింది. ఆగస్టులో 1.7 ఇచ్చారు, ఇప్పుడు ఓన్లీ 80 వచ్చింది. ఈ యొక్క 4-5 నెలల గ్యాప్ కూడా మీరు పూరించలేకపోతున్నారు. కనీసం ఈ నెల ఆగస్టు గ్యాప్ అయినా సరే మీరు పూరిస్తే తెలంగాణలో అన్ని పంటలు ఒకేసారి మాన్సూన్ అడ్వాన్స్ అవటం ఒకటి, కృష్ణా గోదావరి నదులు సమృద్ధిగా నీళ్లు ఉండటం ఒకటి, అన్ని ప్రాంతాల్లో అన్ని పంటలు వేసుకున్నాము. వరి, మొక్కజొన్న, పత్తి, మిగిలినటువంటి సోయా అన్ని పంటలు అడ్వాన్స్ చేసినటువంటి జిల్లాల్లో రైతులు 1-2 డోసులు వేసుకోవటం వలన అక్కడ ఇబ్బంది లేదు. ఇప్పుడు వేస్తున్నటువంటి అన్ని పంటలకు ఒకేసారి యూరియా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఈ యొక్క అర్జెన్సీని గుర్తించి, మీకు దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పి కొంతమంది గౌరవ పెద్దలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి యూరియా ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలియదు, కనీసం పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, పొలంలో చల్లారో లేదో నాకు తెలియదు. కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అపాస్పాలు కావద్దు. మీరు ఒక పదవిలో ఉన్నారు, వచ్చిన 3 నెలలకే రిజైన్ చేయాలనే కోరిక మీకు వద్దు. నేను లెక్కలు సహాయిస్తున్నా, మీరు వెళ్ళి నడ్డా గారిని అడగండి. ఇందుట్లో ఏ ఒక్క తప్పున్నా అది మీరు ఏ రకంగా సవరించుకోగలుగుతారో చెప్పండి. రామచంద్రరావు అంటే నాకు కొంచెం అభిమానం, సౌమ్యుడని. కానీ తెలియని విషయాలను పట్టుకొని పార్టీ కోసం వచ్చిన 3 రోజులలోనే అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యాలకు రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. కిషన్ రెడ్డి గారు లేకపోతే పెద్దలందరికీ నేను ఈ పంపించా, 3 నెలల బట్టి పంపిస్తున్నా, నడ్డా గారికి 6 నెలల బట్టి పంపిస్తున్నా. పదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. నువ్వు నిన్నగాక మొన్నొచ్చి ఆ స్టాక్ అంటావు, ఈ స్టాక్ అంటావు, ఆ కథ అంటావు, ఈ కథ అంటావు. ఇదిగో నీ లెక్క, నువ్వు చెప్పింది ఎంత, ఇచ్చింది ఎంత, ఇంత తక్కువ ఉంది. కాబట్టి రైతాంగం మీద శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా రైతుల సమస్యలు వస్తే దాంతో రాజ్యాధికారం వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. కాబట్టి అటువంటి అసత్య ప్రచారాలకు దూరంగా పెట్టి వాస్తవానికి దగ్గరికి వెళ్ళి, నీకేదన్నా కొద్దిగా పలుకుబడి ఉంటే, ఉందని నేను అనుకోను, ఒకవేళ ఉంటే ఈ నెలలో ఆ 60,000 పంపించు, నువ్వు చెప్పిన పని నేను చేస్తా. ఈ 4-5 రోజులలో ఈ వారాంతానికి మాకున్నటువంటి గ్యాప్ మట్టికి నువ్వు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకో. అప్పుడు నువ్వేం చేయాలో నువ్వు ఆలోచించుకో. నువ్వు 3 నెలలు అయింది, నేను రిజైన్ చేయటం బాగోదు. అసలు నీ నియామకమే లేట్ అయ్యి 2 ఏళ్లకి నీ నియామకం అయింది. సరే ఏ కారణాలతో అయిందో నేను ప్రశ్నించను, నాకు అవసరం లేని పని. కానీ ఆ బాధ్యతలో ఉన్న పోస్టులోకి వచ్చి కూడా నువ్వు పిచ్చి మాటలో, లేకపోతే తెలియని మాటలో, రైతాంగాన్ని అయోమయం చేసే మాటలో నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రరావు? ఇదేమైనా పంచదారా కనీసం తినటానికి? కనీసం సోయి లేకుండా ఎట్ట మాట్లాడతావు నువ్వు పొద్దాక? ఒకరోజు చెప్తుంది, 2వ రోజు పంపిస్తుంది, 3వ రోజు పంపిస్తుంది, 4వ రోజు పంపిస్తుంది. పదే నువ్వు మాట్లాడుతుంటే నీకు ఇంకేదన్నా తప్పిద్దామని అనుకోవాలి నేను.
కాబట్టి దయచేసి గౌరవంగా ఉండటం మంచిది. నేను ఎప్పుడూ హార్ష్గా మాట్లాడను, రైతాంగ విషయాల్లో అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఎందుకంటే నాకు రైతు ముఖ్యం, రైతు బతకాల. చక్కగా వర్షాలు పడ్డాయి, ఈ కష్టం వచ్చిందండి, ఈ దేశాలలో యుద్ధం జరుగుతుంటే మేము తెచ్చుకోలేకపోయాం, చైనాలో ఇవ్వలేకపోయింది, దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోయాం, మా చేతగానితనం ఒప్పుకుంటున్నాం. అయినా సరే ఉన్న కాడికి మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనే మాట మాట్లాడకుండా రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే పోద్ది, నాకేం పెద్ద నష్టం లేదు. కాబట్టి దయచేసి మిగతా మంత్రులు సంజయ్ గారితో పర్సనల్గా చెప్పా, కిషన్ రెడ్డి గారితో పర్సనల్గా చెప్పా, వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఎట్లున్నాయి సార్ అని చెప్పా. వాళ్ళు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు తెలిసింది. ఆ ప్రయత్నం కొనసాగించి నువ్వు కూడా వాళ్ళతోటి జత కలిసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించి తెలంగాణకు ఉన్నటువంటి అవసరం, ఇతర రాష్ట్రాల్లో పంటలు సీజన్స్ వేరు ఉండొచ్చు, ఈవెన్ ఆంధ్రాలో కూడా నాకు తెలిసి పక్కనే ఉన్నారు కాబట్టి రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఒక రకంగా ఉంటుంది, కోస్తాలో ఒక తీరుగా ఉంటుంది. కానీ తెలంగాణ భూభాగం, దీని నైసర్గిక స్వరూపం, దీని పంటల విధానం చూస్తే అన్నీ మనకు ఆగస్టులోనే ఎరువులు వాడాల్సిన పరిస్థితి. అందుట్లో తక్కువ ధర ఉంది కాబట్టి 266 ఉంది కాబట్టి దీన్ని రైతులు ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉంది. అంతా చిన్నకారు సన్నకారు రైతులు. నాకు తెలిసి 77% 2 ఎకరాలు 2 ఎకరాలన్నర, 98% 5 ఎకరాలు లోపోళ్ళు ఉన్నారు. రైతులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారండి? 2 ఎకరాలు తీసుకుంటే 4 కట్టలు తీసుకుంటాడు, 8 కట్టలు తీసుకుంటాడు. అయినా సరే నువ్వు అన్నిటినీ కూడా దయచేసి కేంద్ర ప్రభుత్వం మీద మేము రాష్ట్ర ప్రభుత్వ పరంగా మా ఒత్తిడి ఉంటుంది, రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. మాకున్న కొద్దిపాటి బఫర్ స్టాక్ని 1,80,000 ఇప్పుడు వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా 1, 2, 3 డోసులు అయిపోయిన నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇప్పుడు అవసరమైన జిల్లాలకు కూడా మేము తరలించి ఏ రోజుకి ఆ రోజు కమిషనర్ అగ్రికల్చర్, మార్కెట్ అందరూ రోజు నిద్రాహారాలు మాని ఏ జిల్లాలో తక్కువ ఉంది, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ డీలర్ దగ్గర ఎంత ఉందో కూడా ఆన్లైన్లో పెట్టుకొని డీలర్ల దగ్గర నుంచి ఎగ్జాస్ట్ చేసి ఫ్యాక్స్కి పంపించి తద్వారా రైతాంగానికి చేరేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం, కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. కాబట్టి దయచేసి అతి మాటలో, అహంకారపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. కాబట్టి దయచేసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించాలని మీరు అనుకున్నా, ఏదో వంకతోటి మోటార్ ఆన్ చేయకపోతే ఒకడు వెళ్ళి నేను నొక్కుతున్నట్టు, యూరియా ఇవ్వకపోతే నేను వెళ్ళి పగలగొడుతున్నట్టు, అక్కడ పంపుల ఆపరేటర్ ఉంటాడు, ఆడ ఆన్ చేస్తాడు, దానికి మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. గేట్లు ఎత్తేది ఆ ప్రాజెక్ట్కి ఏ లెవెల్ వస్తే గేట్లు ఎత్తాలో అక్కడ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు నేను నొక్కుతా అంటే ప్రజలు అపహాస్యం చేసుకుంటున్నారు. మీ యొక్క ఆతృత ఏంటంటే 2 సంవత్సరాలకి ఇంత కంగారు పడి, ఎంత ఆతృత పడి, ఎంత ఆరాటపడి అధికారం కావాలనుకుంటే ఎండమావులను చూసి మీరు నీళ్లు అనుకొని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆరాట పడితే అధికారం రాదు, లేకపోతే అబద్ధాలు ఆడితే అధికారం రాదు, లేకపోతే అనుకోని పనులు నేనే చేస్తానంటే నీకు అసలు హక్కే లేదు. మిమ్మల్ని కాదనే మీ నొక్కుడు చూసే, మీ తోపుడు చూసే, మీ పంపకం చూసే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు కదా. ఓపిక ఉండాలి. ఆ పాత్ర ఎట్లా నిర్వహించాలో అట్లా నిర్వహించండి. అధికార పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీకి మేమేం చేయాలో మాకు ఒక మాన్యువల్ ఉంటుంది, మాకు ఒక పద్ధతి ఉంటుంది. మేము ఏ రకంగా ఒత్తిడి చేయాలా, ఏ రకంగా సాధించుకోవాలా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం మేము నెరవేరుస్తాం. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము అధికారం మాదిరిగా చలాయిస్తామంటే నిన్నెవడు చలాయిస్తాడు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? వాళ్ళకి తెలివి కల్లోళ్ళు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే, నేను గేట్లు ఎత్తుతా, నేను మీటర్లు నొక్కుతా, నువ్వు యూరియా అమ్మకపోతే నేను ఓటేయను, అది మీ ఇష్టం.
కానీ ప్రభుత్వానికి ఉండే యొక్క పరపతితోటి ప్రభుత్వం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. ఆఖరిగా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 2-3 చోట్ల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను రాజకీయంగా వాడుకోవాలని కొంతమంది, దాన్ని సంపాదన రూపంలో కొంతమంది చేసుకోవాలని కొంతమంది ఉండొచ్చు. సమాజంలో అన్ని రకాలు ఉంటాయి. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రైతాంగం నిబ్బరంగా మేము దెబ్బలాడి ఈ నెలలో రైతాంగానికి కావాల్సినటువంటి యూరియాని ఏదో రూపంలో మా యొక్క ఒత్తిడితోటి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచైనా సరే తీసుకొచ్చి మీ పంటలను కాపాడే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ సొల్లు మాటలు, ఈ చాదస్తం మాటలు, ఈ అధికారం పోయి ఆవేదంతో ఉన్నోళ్ళ మాటలు నమ్మి మీరు బజారుకి ఎక్కారనుకో, కనీసం పొలంలో ఉండేది. నాకు తెలిసి బజారు ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్ళే తర్జన భర్జనలు పడుతున్నారు. సరే, దేశవాళీ ఉన్న సమస్య ఒకటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సమస్యల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత ఇబ్బంది వచ్చి ఉండొచ్చు. అది మేము అర్థం చేసుకుంటాం. కానీ మాకు ఇబ్బంది ఉందని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఆ సాహసం చేసి మాకు ఇబ్బంది ఉందని చెప్పండి. మేము చెప్తున్నాం, మాకు ఈ 5 నెలల్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు కాబట్టి మాకు ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అందుకనే మేము కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్నాం. అదే మేము తయారు చేసుకునేదైతే మేము తయారు చేసుకుందాం, మేము ఇచ్చుకుందాం. ఇది మీ చేతిలో పని. మీ చేతిలో పని మీకున్న అధికారాన్ని వినియోగించుకోకుండా, మీరు ముందు చూపు లేకుండా, చైనాతోటి తెప్పించుకోకుండా, రష్యాతోటి తెప్పించుకోకుండా, ఇంపోర్ట్ చేసుకోలేక, ఇక్కడ ఉన్న దాంట్లో ఫ్యాక్టరీలను ఉత్పత్తి చేయలేక మీరు చేతులు ఎత్తేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మీకు ఏమి నైతిక హక్కు ఉందండి? అసలు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్ట లేనట్ట? దానికి సమాధానం చెప్పుకోండి. కాబట్టి దయచేసి ప్రయత్నం చేసే వాళ్ళకి ధన్యవాదాలు. పనికిరాని మాటలు మాట్లాడే వాళ్ళకి సమాధానం ప్రజలు చెప్తారు. కాబట్టి దయచేసి అందరం కలిసి అవసరమైన రైతుని నిలబెట్టే ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దయచేసి మా రామచంద్రరావు గారు అంటారు, ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణ వాళ్ళు యూరియా దాచుకున్నారు, తుమ్మలనాశరావు గోడౌన్లో ఉంది అంటాడు పెద్ద మనిషి. మరి ఈ రాష్ట్రాలన్నీ ఏంటయ్యా? నీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు అందరూ రోడ్ల మీదనే ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు రోడ్ల మీదనే ఉన్నారు. ఈ జనం అంతా ఎక్కడోళ్ళు? ఇది మా రాష్ట్రమా? ఇది మా రాష్ట్రమా? ఇది ఏ రాష్ట్రం? ఇవన్నీ పంపించండి రామచంద్రరావు గారు. ఇవి కూడా సార్కి కూడా అందరికి కాపీలు పంపించండి. ఎనీథింగ్ మేము పార్లమెంట్లో మళ్ళీ ఇవాళ మంత్రిని కలవమన్నాం. మొన్న ఇచ్చిన ఇన్సూరెన్స్లో 28,000లో 10,000 వచ్చింది. ఇంకొక 20,000 రావాలి. రేపు ఎల్లుంట్లో మాకు ఎక్కడి నుంచి లోడ్ చేస్తారో చెయ్యండి. సర్ప్లస్ ఉన్న కాడ నుంచి చేస్తారా, ఫ్యాక్టరీ నుంచి చేస్తారా? ఇంపోర్టెడ్లో నాకు తెలిసి ఒక 4 షిప్పులు బయలుదేరి ఇందాక చెప్పిన రూట్లో వస్తున్నాయని. నిన్న ఒకటి వచ్చిందమ్మా. ఇంకా ఒక వారం రోజుల్లో ఇంకొక 2-3 వచ్చాయి ఉన్నాయి. 4 షిప్పుల్లో కూడా నేను 420లో 60,000 ఇవ్వమంటున్నా, 60 లక్షలు ఇవ్వమంటున్నా. ఒక్కొక్క షిప్పులో 20 లక్షలు మాకు ఇవ్వండి, 20,000. కనీసం 4గిట్లో 420 ఇస్తే 80 అవుతుంది. నేను ఆగస్టు సెప్టెంబర్ 15th వరకు ఐ కెన్ మేనేజ్ అని బలవంతం చేసి నడ్డా గారికి మొన్న చెప్పాను, నిన్న చెప్పాను. ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు సభ్యులు వెళ్ళి షిప్పుల నుంచి వచ్చేది ఇంపోర్టెడ్లో మాకు ఇవ్వండి. ఇక్కడ ఏదైనా బళ్ళారిలో ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడో ఉందంట తయారీ, అక్కడ నుంచి ఒక 10,000 ఇవ్వమని అడుగుతుంది. అది ఒప్పుకున్నారు కానీ ఇంకా లోడ్ అయినట్టుగా రాలేదు. మాకు ఇప్పుడు వరకు లోడ్ అయింది 10,000. రేపు ఎల్లుండి అయ్యేది ఇంకొక 10,000 ఉండొచ్చు. ఈ 28,000తో పాటు 60,000 వస్తాయి. వీ కెన్ సేవ్. అప్పుడు దాకా కేంద్రం మీద ఒత్తిడి ఉంటుంది. మా ప్రయత్నం మాకు ఉంటుంది. ఉన్న దాన్ని ఎక్కడ అవసరమో అక్కడ డీలర్ల దగ్గర లేకుండా అందించడం, ఏ జిల్లాలో తక్కువ ఉంటే ఆ జిల్లాకు పంపించడం, ఆ రైతుల్ని మనం సంరక్షించుకునే బాధ్యత మాది. థ్యాంక్ యూ. నాకు తెలిసి వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ కాన్ఫరెన్స్. నేను చీఫ్ సెక్రటరీ, మళ్ళీ కమిషనర్ని, ఇండస్ట్రీస్ని, ఎస్పీస్ని కూడా మాట్లాడు. ఎందుకంటే ఈ యూరియాని వాడే ఇండస్ట్రీస్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్లైవుడ్ అని ఒకటి, ఇంకేదో పెయింటింగ్ వాళ్ళు, తర్వాత ఏదో డీజిల్లో కూడా ఇంజిన్ ఆయిల్ తయారు చేసేవాళ్ళు,
అట్లా మొత్తం యూనిట్లు ఉండి నాకు తెలిసి ఒక 1000 యూనిట్స్ యూరియా వాడి వాళ్ళ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉన్నాయండి. వాళ్ళకి ఇండస్ట్రియల్ యూరియా తీసుకెళ్ళాలి వాళ్ళు, అది 1800 ఉంది. అగ్రికల్చర్ యూరియా వేరు, ఇండస్ట్రియల్ యూరియా వేరు. ఇండస్ట్రీస్కి అలాట్ చేసేది ఇండస్ట్రియల్ యూరియా 1800, మంది 266. అక్కడ కూడా తప్పు జరుగుతుండొచ్చు అని చెప్పి ఆ ఇండస్ట్రీస్ అందరి దగ్గర ఇన్వాయిస్ తీసుకొని వాడు ఏం యూరియా కొన్నాడు, ఎక్కడ కొన్నాడు, ఏదన్నా ఇక్కడ నుంచి బ్లాక్ చేస్తే ఆడిని కూడా క్లోజ్ చేయమని ఆ ఇండస్ట్రీస్ అన్నిటి దగ్గర చెకప్ చేసాం, పోలీసులను పంపించాం. ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో టాస్క్ ఫోర్స్, ఎస్పీ, కలెక్టరు, మిగతా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లతో ఆళ్ళు తిరగాలి ర్యాండమ్గా. అట్లాగే మండల వైజ్గా ఎక్కడోళ్ళు అక్కడ మీ మండలం అలా యూనిట్ ఉంటే ఆడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి డీలర్ ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ప్యాక్సోడ్ ఏమైనా తప్పు చేస్తుండా, ఇటువంటివన్నీ కూడా మెట్రిక్లెస్గా పెట్టాము. ఏ రోజుకి ఆ రోజు ఈయనైతే ఇంటికే పోవట్లేదు యాజ్ ఏ కమిషనర్ అగ్రికల్చర్. అందరినీ అలర్ట్ చేసి ఉన్నదాన్ని మట్టికి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అందుట్లో కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు అందరూ నిమగ్నమై ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పదే పదే ఆరాధిస్తున్నారు. నేను కూడా అదే పని మీద ఉన్నా, మీరు కూడా అదే పని మీద ఉన్నారు.